ఉద్యోగాంతమునందు. ఈ కథను రచించిన వారు శ్రీ ఇచ్చాపురపు రామచంద్రం గారు. ఈ కథ నవ్య వారపత్రికలో నవంబర్ 2004లో ప్రచురితమైంది. నేను టైర్ అవ్వలేదు, ఇది నిజం. కావాలంటే మీరే చూసుకోండి, పరీక్షకు పంపుకోండి. నా నడు ముడతైనా లేకుండా ఎంత చదునుగా చక్కగా ఉందో కళ్ళారా కాంచండి, తృప్తి చెందండి. మా ఆవిడ నడుం మాత్రం చూడొద్దు. పెళ్ళైన ఏడాది వరకును ఆమె సన్నగా పొడవుగా బంగారు తీగ చెరుగ్గడలా ఉండేది. నేనేమో 8mm ఇనపరాడ్లా ఉండేవాణ్ణి. పెళ్ళై 2 ఏళ్ళు అయ్యేసరికి ఆమె శారీరకంగా విపరీతమైన అభివృద్ధి సాధించేసింది. అడ్డంగా ఆమె కాస్త ఆవిడైపోయింది. ఆ అభివృద్ధిలో ఒక భాగం ఆవిడ నడుం మీద టైరు. మరో ఏడాది తిరిగేసరికి మరో టైరు. సైకిల్ టైరు కాదు, స్కూటర్ టైరు. ఆవిడ ఒక్కదానికే కాక నాకు అయిందిగా పెళ్ళి. అయినా నాకు ఒక్క టైరు కూడా రాలేదు. ఇదే కాబోలు సృష్టి విచిత్రం అంటే. మొదట్లో మమ్మల్ని చూడచక్కని జంట అన్నవారే, తర్వాత సూర్యకాంతం రమణారెడ్డి అనేవారు. ఇంకా తర్వాత ఏనుగు ఎలక అనేయడం మొదలుపెట్టారు. ఆవిడ అంత లావైపోయాక ఇంకా ఆమె ఏమిటి, ఆవిడ ఒక అబ్బాయిని కన్నాక మరో టైరు. ఈసారి ఏకంగా లారీ టైరే. ఆవిడ మళ్లీ కంటే బుల్డోజర్ టైరో ట్రాక్టర్ టైరో నడుం మీదకొచ్చేస్తుందని నేను ఒక్కరు ముద్దు 2 వద్దే వద్దు అన్న మంచి మాటని పాటించేస్తూ కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్స చేయించుకున్నాను. ఇదంతా నా పర్సనల్ లైఫ్ హిస్టరీ. మీకెందుకు మొరపెట్టుకున్నానంటే, మహారాజశ్రీ అధికారి గారు నే టైరే కాలేదు, నాకు రిటైర్మెంట్ ఏమిటి అని తమకు మనవి చేసుకునేందుకే అని ఆగాడు సుబ్బారావు. సుబ్రావు, నువ్వు చెప్పింది చాలా చక్కగానూ ఉంది, సమంజసంగానూ ఉంది. కానీ నీకు తెలియందేముంది? ప్రభుత్వం వారి రూల్స్కి అర్థం అట్టే ఉండదు. నీ వయసు 60 నిండింది కనుక నువ్వు 60లో 20 అంత చురుగ్గానూ ఉన్నా కేవలం కాగితం వయసు వల్ల అన్నాడు తన తప్పేమీ లేనట్టు. 60 నిండితే అగ్గిరాముడైపోయాడు సుబ్బారావు. ఏళ్లదేముంది, బతికున్న వాళ్ళందరికీ వస్తాయి. వద్దన్నా కావాలన్నా మనిషిలో చూడవలసింది వయసు కాదు, చేవ సత్తా. ఇవాల్టి వరకు నేను శుభ్రంగా పనిచేస్తూనే ఉన్నాను తప్ప సిక్కులీవో గుజరాతీలీవో పెట్టలేదు కదా. కష్టపడి పని చేయలేననే అలా అనుకున్నారు. కన్ను కాలు చెయ్యి అన్నీ చక్కగానే ఉన్నాయి కదా. ఆవేశపడకు సుబ్రావు, బీపీ పెరుగుతుంది. ముందు ఈ మంచినీళ్లు తాగు అంటూ గ్లాసులో నీళ్లు పోసి అందించాడు ఆఫీసరు. మీకు నిజంగా అంత జాలే ఉంటే నన్ను ఉద్యోగంలోంచి పొమ్మనకండి అన్నాడతను నీళ్లు ముట్టకుండా. ఆఫీసరు ఆలోచనలో పడినట్లు నటించాడు. సరే, ఒక షరతు మీదైతే పొమ్మన్నావు అన్నాడు ముందరి కాళ్ళకి బంధం వేస్తూ. మనిషికి వెనక కాళ్ళుండవు కదా అని కాబోలు. ఏమిటా షరతు అని మంచినీళ్లు తాగాడతను. ఆఫీసర్ పనిన వల్లో పడిపోతూ, నిన్ను ఆఫీసు రిటైర్ చెయ్యదు. అంతకు ముందుగా నువ్వే పదవి విరమణ చేసేయి. రాజకీయ నాయకులు గొప్పవాళ్లు ఎవరో తమని పైకి తరిమేసేందుకు అవకాశం ఇవ్వకుండా తామే రాజీనామా చేసేస్తారు చూడు, అలా అయితే కావలసిన కార్యము అవుతుంది, నీకు గొప్పగానూ ఉంటుంది అన్నాడు బుజ్జగిస్తున్నట్టు. చర్రున లేచాడు సుబ్బారావు. నిండా మునిగాక చలేమిటన్నట్టు. ఏమిటి, నేనా పదవి విరమణ? నేను 36 ఏళ్ల పాటు చాకిరీ చేశాను, గాడిద చాకిరీ చేశాను. దానిని నౌకరీ అనాలే తప్ప అది పదమా? అబద్ధం. ఆ నౌకరీ నుంచి నేను విరమించడం, నా అంత నేను విరమించడం మరీ పచ్చబద్ధం. మీరు తగిలేస్తున్నారు తప్ప నేను పోతాననలేదు. మరి పదవి విరమణ చెయ్యడమని ఎలా అనగలరు ఎవరైనా, నేనైనా? సూటిగా ప్రశ్నించాడు సుబ్బారావు. తెగించిన వాడికి తెడ్డే లింగమన్నట్టు. అయితే నేనేమీ చెయ్యలేను. నిన్ను జూన్ 30న పంపించేయకపోతే, నేను రిటైర్ చెయ్యకపోతే ఆ నేరానికి నన్ను గెంటేమంటారు? తనకమాలిన ధర్మం ఉండదు కదా. 1 జూలై నుంచి అటెండెన్స్ రిజిస్టర్లో నీ పేరుండదు. నీ సీట్లో మరెవరో పడుకుంటారు. ఆ పైన నీ ఇష్టం అని కర్ర విరిచి పొయ్యిలో పెట్టినట్టు చెప్పేసి చేతులెత్తేశాడు ఆఫీసరు. సుబ్బారావు ఉద్యోగుల యూనియన్ వద్దకు వెళ్ళి, నేను పని చేయగలను, నన్ను బలవంతంగానో నా ఇష్టాన్ని శక్తి సామర్థ్యాల్ని లెక్క చెయ్యకుండానో
అధికారులు నా చేత పదవీ విరమణ చేయించడం అన్యాయం. దీన్ని ఎదుర్కొనేందుకు నా తరఫున పోరాటం చెయ్యరా అన్నాడు. చెయ్యకూడదు అన్నారు యూనియన్ ప్రెసిడెంటు, సెక్రటరీ జాయింట్గా. జూన్ 30న ఆఫీసులో చిన్న సభ ఏర్పాటు చేసి సుబ్బారావు మెడలో దండేసి చేతిలో పండెట్టి 4 పొగట్టలు పొగిడి ఆడపిల్లకు అత్తవారింటికి దారి చూపించినట్లు సుబ్బారావును 36 ఏళ్ల పుట్టింటి నుంచి తగిలేశారు ఆఫీస్ వారు. జూలై 1వ తేదీ నుంచి సుబ్బారావు కష్టాలు మొదలయ్యాయి. ఉదయం వేళ కాఫీ నీళ్లు పొయ్యలేదు. సరికదా, అరగంట ఆలస్యం చేసి కాఫీకి వంటింట్లోకి రండి అని కెనడియన్ ఇంజిన్లా ఆవిడ కేక. అధికారాంతంబున చూడవలే అయ్యగారి పస అనే పద్యపాదం టక్కును మెదిలింది సుబ్బారావు మెదడులో. అతను వంటింట్లోకి వెళ్ళాడు. రోజు కాఫీ నా దగ్గరకు వచ్చేది కదా, ఇవాళ నేను కాఫీ దగ్గరికి ఎందుకు రావాలి? గొణుక్కున్నాడు. ఆలిముందు ఆ అంటే అపశబ్దం, ఊ అంటే ఉపశబ్దం కదా. మీరు రిటైర్ అయిపోయారుగా అందావిడ సన్నగానే. నోరు మూసుకో అన్నట్టు. ముందు మగాడు, ఆ పైన మొగుడు, ఇంకా పైన రిటైర్ అయినవాడు. ఆ మీదట ఆవిడ ఏనుగు, అతని ఎలక. అంతేకాక అంతిమ విజయం ఆవిడదే అని చక్కగా అర్థమైనవాడు. అందుచేత ఊరుకున్నంత ఉత్తమం లేదు, బోడిగుండంత సుఖం లేదు అని సరిపెట్టేసుకుని మౌనం వహించేశాడు. సెల్ఫ్ ఈజ్ ద బెస్ట్ హెల్ప్ అన్నారు షేక్స్పియర్, మిల్టన్, మరెవరో. మీరు సహకరించాలి. ప్రజల వద్దకు కాఫీ కాక కాఫీ వద్దకు మనిషి. సెల్ఫ్ సర్వీస్ అందావిడ. సహకరించక చస్తానా? చచ్చినట్టు సహకరిస్తాను అనుకున్నాడతను మనసులో. అన్నట్టు వచ్చే నెల నుంచి పని మనిషిని మానిపించేస్తాను. ఏమీ, మీరున్నారుగా రిటైర్ అయ్యి, పని మనిషి ఎందుకు? మీకెలాగా సంపాదన ఉండదు. ఖర్చు తగ్గించడం అన్నా సంపాదించడం లాంటిదే. మరి నువ్వేం చేస్తావు? హాయిగా టీవీ చూసుకుంటాను. వంటింటి ఆఫీసు నుంచి రిటైర్మెంట్ తీసుకుని ఊరికే కూర్చుంటే మీకు తోచదు, ఒంటికి మంచిది కాదు. ఏమంటారు? ఏమనగలడా భర్త ప్రాణి? అతనేమీ అనలేడని ఆమెకి తెలుసు. అతను వేడివేడి కాఫీని చల్లని మంచినీళ్లలా గటగట తాగేసి కటకట ఎన్ని ఇక్కట్లు రిటైర్ అయిన వాడికి అనుకుంటూ కటకటాల వరండాలోకి వచ్చి కూర్చుని ఆకాశం వైపు చూస్తూ ఆలోచించసాగాడు. గొడ్డు గోతిలో పడితే 4 రాళ్ళేసినట్లు మొగుడు రిటైర్ అయ్యి ఇంట్లో పడితే ఇల్లాలు అతన్నెత్తిన 40 పనులేస్తుంది కాబోలు. పని లేదనేగా ఆవిడ తన్ని అలుసు చేస్తుంది. రిటైర్ అవడం అంటే పని లేని మంగలి కావడం అన్నమాట. పూర్వకాలం క్షురకులకి పని లేకపోవడం ఉండేది కాదు. కానీ కంప్యూటర్లు, గ్లోబలైజేషను వచ్చి పడ్డాక మల్టీనేషనల్ కంపెనీలు క్షురకర్మని కూడా ఆక్రమించేశాయి. ఎక్కడ చూసినా కంప్యూటరైజ్డ్ కటింగ్ సెలూన్లు, డిజిటల్ షేవింగ్ సెంటర్లు, షేవ్ అండ్ క్రాఫ్ట్ కేఫ్లు. టెక్నికల్ హ్యాండ్స్కే కానీ అన్స్కిల్డ్ బార్బర్ హ్యాండ్స్కి పని లేకపోయింది. పని లేని మంగళ్ళు తెగ తయారైపోతున్నారు రోజురోజుకి. పని లేని మంగలి పిల్లి బుర్రగొరిగాడన్న సామెత గుర్తొచ్చి దానిమీద అనేక సందేహాలు కలగసాగాయి. తను పిల్లి బుర్రగొరగాల? మనుషులకే జాగా మిగిల్చని ఈ జనాభా దేశంలో జూలోనో బొమ్మల్లోనో తప్ప పిల్లులు దొరుకుతాయా? అసలు పిల్లులు షేవింగు కటింగు చేయించుకుంటాయా? అంత జుట్టు కానీ గడ్డం కానీ పెరిగిన పిల్లిని జన్మలో చూడలేదు. మీసాలు తెగ పెరిగిన పిల్లుల్ని చూశాడు చిన్నప్పుడు పల్లెటూళ్ళలో. అక్కడే గాడిదలు పరస్పర క్షవరం చేసుకోవడం అంటే ఒకదాని పెరిగిన వెంట్రుకల్ని మరొకటి పళ్లతో పీకేయడం చూశాడు. కుక్కలకి ప్రత్యేక అనే బోర్డు గల హెయిర్ కటింగు, ట్రిమ్మింగ్ సెలూన్లున్నాయి. కుక్క స్నానం పాయింట్లు కూడా ఉన్నాయి. పిల్లికి గొరిగించుకోవలసినంత జుత్తు ఎందుకు పెరగదు అనే అంశం మీద పరిశోధన చెయ్యాలని నిశ్చయించుకున్నాడు సుబ్బారావు. ఆ నెపంతో ఇల్లు పట్టకుండా తిరుగుతూ పనులు తప్పించుకోవచ్చని, పెళ్ళానికి పగలైనా దూరంగా ఉండొచ్చని. పని మనిషి వచ్చింది. అంట్ల గిన్నెలు పడేయండి ఆజ్ఞ అరిచిందావిడ. ఇవాల్టి నుంచే ట్రైనింగా అనుకుంటూ లేచిన సుబ్బారావు ఓ పిల్లికైనా బుర్ర గొరగాలని గట్టిగా నిర్ణయం తీసుకున్నాడు. అదృష్టం బాగుండి మర్నాడే ఓ పిల్లి కనబడింది. సమయానికి ఇంటావిడ ఎక్కడికో వెళ్లడం అతనికి బాగా కలిసొచ్చింది. మియావ్ మియావ్ అంటూ మిమిక్రీ చేస్తూ పాలగిన్నె ఆశ చూపాడు ఆ పిల్లికి. అది పాలు తాగుతుంటే
పిల్లి కళ్ళు మూసుకుని కదా పాలు తాగుతుందని వెనక నుంచి పట్టుకున్నాడు. అది అతన్ని గీరి రక్కి కరిచి పారిపోయింది. శవరానికి అందకుండా, చిన్నప్పుడు మంగలికి చిక్కకుండా అల్లరి చేసిన రోజులు గుర్తుకొచ్చాయి అతనికి. అంతలో ఆ రక్తాలేమిటి ఒంటి నిండా అంటూ వచ్చిందావిడ. పిల్లి పాలు తలగొరగబోతే ఏమిటి ఒట్టి అయోమయమో అడవి పంచాంగమో చేసి నిర్వాకం చాలుగాని డాక్టర్ దగ్గరికి పదండి. ఆ పిల్లి కరుపులకి ఏ సెప్టికో అయ్యి మీరు పోతే నేను విధానం అవ్వాలి. ఉప్పుడు పిండి చన్నీళ్ల స్నానము నా తరం కాదు అని ఆవిడ అతన్ని బరబర డాక్టర్ వద్దకు లాక్కుపోయింది. రిటైర్ అయ్యాక 2 రోజులు గడవడమే ఇంత కష్టమైందే, ఇంకా ఎన్నాళ్ళు గడవాలో అని విచారిస్తూ కన్నీళ్లు పెట్టుకుంటున్న సుబ్బారావుని, బాధగా ఉందా? డోంట్ వరీ, బాధా నివారణ మాత్రలు ఇస్తానుగా అని ఓదార్చాడు డాక్టర్. నా బాధ వేరు అని ఏడవలేక నవ్వాడు సుబ్బారావు. కథ సమాప్తం.